క్రికెట్ ఆడేటప్పుడు లేవు కదా నువ్వు, ఎక్కడ పడుకున్నావు? నాకు ఆ రోజు లేదన్నా, ఆహా, నాకు ఆ రోజు లేదు. ఎన్ని డేస్ చేసినావు పెద్ద షూట్ మొత్తం నీకు? 7. 7 days చేసినావు. ఓకే. రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారా? కుస్తీ సీన్స్ చూసినావు రామ్ చరణ్ గారిది షూటింగ్ లో? ఆ షూటింగ్ కుస్తీ సీన్ అప్పుడు నేను లేనన్న, ఉమ్, రామ్ చరణ్ సార్కి ఉన్నప్పుడు నాకు లేదు, ఉమ్. రామ్ చరణ్ సార్కి లేనప్పుడు నాకు ఉంది. అయ్యో, మిస్ అయినావు కదా నువ్వు. చెప్పు. బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు కదా. అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్. జాన్వీ కపూర్ అక్కడ చూసినావా? చూడలే. చూడలే. మళ్ళీ నువ్వు ఎవరిని చూసినావు? నేను జగపతి బాబు సార్ని చూసిన, రామ్ చరణ్ సార్ అప్పుడు నేను దూరం నుంచి చూసిన. ఎందుకు దగ్గర పోతే కొడతాడనా? అప్పుడు బాడీ గార్డ్స్ ఉన్నారన్న. ఆయన బాడీ గార్డ్ డేంజర్ ఉంటాడు కదా. కెల్విన్ అప్పుడు లేరు. కెల్విన్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వెళ్ళినావా నువ్వు? ఆ రోజు వెళ్ళలేదా? ఆ రోజు వెళ్ళే నేను. ఒక ఆయన డూప్ వచ్చి మొత్తం కెల్విన్ ఇట్లా ఎత్తుకొని పోతాడు, చూసినాను. డూప్ వచ్చి ఎత్తుకున్నా? కెల్విన్ డూప్ ని ఎత్తుకున్నాడు. డూప్ రామ్ చరణ్ ని వచ్చి కాళ్ళు ఇట్లా కలిసి ఫోటో దిగుదామంటే మొత్తం బాడీకి బాడీ ఎత్తుకుపోయిండు. చూడలే అది రీల్? కెల్విన్ ని కలిసినాను. కెల్విన్ ని కలిసిన ఏమన్నాడు? కెల్విన్ ని కలవాలి. ఓకే. కెల్విన్ చూస్తే భయపడతాను? కెల్విన్ ని చూస్తే అంటే వాళ్ళు కూడా మనుషులే కదా. నీకు ఏం భయం లేదన్నమాట. దయ్యాలు వస్తే కూడా భయపడు? వాళ్ళు కూడా దయ్యాలే కదా అన్న. దయ్యాలు వస్తే భయపడతా. అవునా? దయ్యాలతో భయమే. జగపతి బాబు కూడా కూర్చొని తినడం అదేనా చేసినావా? తినడం అంటే ఏం చేయలే. షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ క్యారీవాన్స్కి వెళ్ళిపోతారు అన్న. నీకు క్యారీవాన్ ఇయ్యలే? నాకు ఆ రోజు అంటే ఇయ్యలే. మళ్ళీ బట్టలు ఎక్కడ చేంజ్ చేసుకున్నావు? అంటే అన్న ఆ రోజు అందరు షూటింగ్ ప్లేస్ లో చేంజ్ చేశారు కదా, నేను అది మేకప్ ఆడేసే కాడ సందులో వేసుకున్నా. ఓకే. అప్పుడు మాకు క్యారీవాన్ ఇయ్యలే అన్న మా మమ్మీ. అది ఒక షట్టర్ ఉండే అన్న, షట్టర్ లోపలనే వండుకుంది మా మమ్మీ. అయ్యో, నీకోసం అంత కష్టపడుతున్నారు కదా. ఓకే. మళ్ళీ డాడీ ఎప్పుడు వద్దన్నారా? డాడీ ఫస్ట్ మూవీకి ఎంకరేజ్ చేసిండు కానీ ముందు నాకు ఫుల్ తిట్టిండు మా డాడీ. ఎందుకు ఫుల్ తిట్టిండు? ఇక మూవీసే చేసుకుంటా కాదు, మూవీస్ ఎందుకురా నీకు, మూవీస్ అవసరమా, నీకు చదువు ఇంట్రెస్ట్ లేదా? అప్పుడు నేను డాడీ చెప్పిన, డాడీ చదువు ఒక్కటే ఉండాలా డాడీ ఇట్లా చెప్పిన. సూపర్. ఏమన్నాడు మళ్ళీ డాడీ? అంటే అప్పుడు నాకు డాడీ ఫుల్ తిట్టిండు. ఇక ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుండు. ఫస్ట్ మూవీకి ఎంకరేజ్ చేసిండు, తర్వాత ఇప్పుడు చేసిండా? పెద్ద మూవీ చూసిండా మీ డాడీ? చూసి ఏమైనా ఏడ్చిండా? ఏం ఏడవలే. మేమే ఏడ్చినాం నీ సీన్ లో చూస్తే. మీ డాడీ ఏడవలేదా? నీ అమాయకంగా మాటలు అవి. ఓకే, ఏడవాలి. ఇప్పుడు సంతోషపడుతుండ? మా మమ్మీ అప్పుడు షూటింగ్ లో మస్తు ఏడ్చింది. అప్పుడు చచ్చిపోయే సీన్ చేస్తున్నా ఆయన, అప్పుడు మస్తు ఏడ్చింది. షూటింగ్ లోనే ఏడ్చింది మమ్మీ? షూటింగ్ లోనే ఏడ్చింది. అప్పుడు బుచ్చిబాబు సార్ షూటింగ్ మధ్యలోనే ఆపి నాకు క్లాప్స్ కొట్టించారు కిందికి దింపి. ఇక జగపతి బాబు సార్ కూడా క్లాప్స్ కొట్టారు నాకు. సూపర్. దక్షస్ మంచిగా పడుకున్నాడని. అరే కానీ చాలా బాగా యాక్ట్ చేసావు నువ్వు, నిజంగా చాలా బాగా యాక్ట్ చేసావు, చాలా బాగా చేసావు. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ అది డైలాగ్స్ అవి ప్రాక్టీస్ ఇంట్లో చేసి వెళ్తావా, లేకుంటే అక్కడ వెళ్ళిన తర్వాత సెట్ లో ప్రాక్టీస్ చేస్తావా? కొన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటా, ఇంట్లో ఇంకా ఆడి తేడా ఉంటాయి అండ్ కొంచెం తేడా ఉంటాయి కదా, అందుకోసమే ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా, ఆడి కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా. ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా, ఆడ నేర్పించినవి కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా. ఆడ గడబడ అయింది ఇంట్లోది. ఇంట్లోది మంచిగా లేదు, మంచిగా నేర్చుకోలే. అంటే ఇప్పుడు షూటింగ్ లో నేర్పించింది మంచిగా సెట్ అయింది. కొన్ని ఫొటోస్ దిగినావు కదా నువ్వు, గుర్తుందా నీకు? ఎవరెవరితో దిగినావు? బుచ్చిబాబు సార్ తోటి దిగినా. కాదు, నీకు గుర్తుంటాయా? మతి మార్పు లేదా నీకు? మతి మార్పు ఉందట కదా.
చెప్పారు నాకు తెలిసింది నీకు మతి మార్పు అని. లేదన్నా, లేదు నాకు మతి మార్పు లేదు. మతి మార్పు ఎవరికి ఉంటుంది తెలుసా? మతి మార్పు పిచ్చోళ్ళకు ఉంటది, బుర్ర ఉన్నోళ్ళకు ఉంటది, బుర్ర నేలిన వాళ్ళకు ఉంటది అన్న. రాఘవేంద్ర గారితో ఎప్పుడు దిగినావు? నా చిన్నప్పుడు ఫస్ట్ సర్కార్ నౌకరి మూవీలో దిగిన. సెట్ లో నిన్ను ఏమని పిలుస్తారు? సెట్లా ఎక్కువ నా పేరు కన్ఫ్యూజ్ అయితే నా అందరికి. నాకు దక్షిత్, దక్షేష్ అని. అవి పళ్ళ బురుసుదాయి. ఇట్లా కూర్చునేందుకు మళ్ళీ నువ్వు అవి గుంత అవుతుర్రా? ఏమో నువ్వు వేరేలాగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఇది పని కూడా చేస్తున్నా షూటింగ్ లో నీకు కెమెరా ముందు. ఓకే, ఇదేంది డబ్బింగ్? ఎప్పుడు చెప్తున్నా డబ్బింగ్? అది పెద్ద మూవీదా? ఏ డైలాగ్ ఇక్కడ చెప్పేది నువ్వు? నైనా నాను ఇచ్చిన అదే ఒక 6-7 times అట్లా పిలిచిర్రన్నా నాకు దీంట్లోకా. దానికోసమే ఒక్క బుచ్చిబాబు సార్ ఏంటిదో కాన్ఫిడెంట్ గా అది మంచిగా నచ్చలే అని చెప్పిండ్ర. ఏ డైలాగ్ ఇది? నైనా నాను ఇచ్చినారు మొత్తనే. చెప్పు ఇప్పుడు నీ స్లాంగ్ లో చెప్పు. నైనా నాను ఇచ్చినారు మొత్తనే. ఎందుకే ఇది చెప్పడానికి చాలా టైం పట్టిందా నీకు? ఇప్పుడు మంచిగా చెప్తున్నావుగా. అప్పుడు అంటే అది మంచిగా అనిపించాలి బుచ్చిబాబు సార్కి. నైనా నేను విజయనగరం మొత్తాను 2 పలకలు తెచ్చుకుంటాను. ఇదేంటి పొట్ట ఉంది నాలాగా? ఇదే సినిమా? అది కూడా పెద్దలేనా? మళ్ళీ ఇప్పుడు పొట్ట లేదు, డైట్ మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడు. ఎన్ని డ్రెస్లు ఇచ్చారు నీకు పెద్దలా? ఈయన మీ నాన్న క్యారెక్టర్ కదా? ఎలా అనిపించింది? ఉపేందర్ సార్ ఎలా అనిపించింది నీతో యాక్ట్ చేయడం? హ్యాపీ అనిపించింది. ఏమేమి చెప్పిండు నీకు? అందరితో హ్యాపీగానే అనిపించింది. మాట్లాడిండా? ఏం మాట్లాడిండు ఆయన? హిందీ ఆయనకు హిందీ ఎక్కువ వచ్చు. అతనికి మీకు హిందీ వచ్చా? నీకు హిందీ వచ్చు. చెప్పు హిందీ. క్యా హువా భయ్యా? క్యా హిందీ చెప్పు అన్నా కదా నేను. హిందీ బోలో. हिंदी मैं अब हिंदी बोल रहा हूँ भैया. नहीं हिंदी बोलो. हिंदी बोल रहा हूँ. कहाँ हिंदी? हिंदी 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 హిందీ. ఇది ఎప్పుడు జగపతి గారితో దిగావు? అది కూడా పెద్ద మూవీలోనే. క్యారీవ్యాన్ లో వెళ్ళి దిగావా? క్యారీవ్యాన్ లో పిలిచారు నాకు జగపతి బాబు సార్. పిలిచి దిగావు. కానీ అసలు జగపతి బాబు ఇలా లేరు కదా షూట్ లో? ఇలా లేరు. మొత్తం పెద్ద ఆయన లాగా చేంజ్. నీ జుట్టు చూడు, జుట్టుకి గాలి వచ్చేసింది. ఓకే, ఇది ఎప్పుడు? అది కూడా పెద్ద మూవీలోనే. పడ్డప్పుడా? చలి పెట్టలే నీకు? చలేం పెట్టరే. రైన్ సీన్ అన్న. అది రైన్ సీన్. రైన్ పైన నుంచి వస్తాయి కదా, అప్పుడు నేను చూసా పైనకి. అవును, కొండలు కూలి పోయేటప్పుడు. ఓకే, జానీ మాస్టర్ ఏమన్నారు? జానీ మాస్టర్ నువ్వు కూడా బాగా చేస్తున్నావు అని చెప్పారు. నాకు అందరు పెద్ద టీం వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. జానీ మాస్టర్ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశాడు. ఫుల్ అంటే ఫుల్ ఎంకరేజ్ చేశాడు. ఓకే, అందరు ఎంకరేజ్ చేసేటోళ్ళు అన్నమాట నీకు. అవును, బాగా చేయాలన్నా ముందు బాగా చేస్తే. ఈ గడ్డపార పట్టుకుని ఎక్కడ పోతున్నావు? ఏంటిది? గుంత. ఏ మూవీ ఇది? పల్లబూచు రిలీజ్ అయిందా? ఇంకా కాలే. గడ్డపారాలు అన్ని పట్టుకొని పోతున్నావు ఇక. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.